ఈ వీడియో విమర్శనాత్మకంగా చేయడం లేదు. తమకంటూ ఒక ఎజెండా లేకుండా పక్క వాళ్ళ జెండాలు మోసే వాళ్ళకంటే కొద్దో గొప్ప రాజకీయ, సామాజిక అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ వీడియో చేస్తున్నాను. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని బట్టి మధ్య మధ్యలో వైసీపీ నాయకుల్ని తాటతీస్తా, తోలు తీస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, చేతి గీతలు అరగదీస్తానంటే కనీస విషయ పరిజ్ఞానం లేని నిన్న మొన్న వెంట్రుకలు ములిచిన నీ పిల్ల సైనిక్స్ కేరింతలు కొడతారేమో కానీ వైసీపీలో జగనన్న వెంట నడిచే నాయకులు కానీ అభిమానులు కానీ బెదిరేది ఉండదు. ప్రజల పట్ల వైసీపీ పార్టీకంటూ ఒక అవగాహన, ఎజెండా ఉంది. సుదీర్ఘ పోరాటం అనంతరం 101 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఏ ఈవీఎం మహిమో ఎంత గింజుకున్నా 40% ఓటు బ్యాంకు తగ్గించలేకపోయినా అత్యంత బలమైన పార్టీ. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అధికారంలో ఉన్నప్పుడే మీరేం పీకలేకపోయారని మాట్లాడుతున్నాం. నిజంగా మీరు ప్రచారం చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఫ్యాక్షనిస్ట్ అయి ఉండుంటే, మీరు ప్రచారం చేసినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత దుర్మార్గుడు అయి ఉండుంటే, ఆయన అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని పీకుండా పీకుండేవాడు. నిజంగా ఆయన మంచోడు కాబట్టి మెడికల్ కాలేజీలు కట్టించడం, స్కూల్స్ను బాగు చేయించడం, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, పోర్టులు కట్టించడం, ఎయిర్పోర్టులు కట్టించడం, అన్ని వర్గాల్లో ఉన్న పేద ప్రజల్ని ఏదో ఒక పథకాల ద్వారా డబ్బులు వేస్తూ ఆర్థికంగా డెవలప్ చేయడం, వీటి మీదే దృష్టి పెట్టాడు. నిజంగా అధికారంలో ఉన్నప్పుడు కనుక మీ మీద దృష్టి పెట్టుండుంటే మీకు ఒక రకమైన సినిమా కనిపించుండేది. ఈ రోజు ఇలా మాట్లాడుండేవారు కాదు. ఈ రోజు అధికార మతంతో తాడు తీసేస్తా, తోలు తీసేస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టేస్తా అంటున్నావు కదా. నీతో డబ్బులో తోగకపోవచ్చేమో కానీ రాజకీయ, సామాజిక అంశాల మీద అవగాహన ఉన్న ఒక సామాన్యుడిగా ఛాలెంజ్ చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2017లో సాక్ష్యాలు తారుమారు చేసిన సొగాలి ప్రీతి అంశం మొదలుకొని జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్ల ద్వారా 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అని నిఘా వర్గాలు నాతో చెప్పాయని తప్పుడు ప్రచారం చేసిన అంశం వరకు చర్చకు సిద్ధం. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ల్యాండ్ పూలింగ్ పేరుతో అమరావతిలో సేకరించిన భూముల దగ్గర నుంచి మొదలుకొని ప్రస్తుతం అధికారంలో మీరు వచ్చిన తర్వాత లూలు మాల్కి కోట్లాది రూపాయల ప్రభుత్వ భూమిని 99 పైసలకి అప్పచెప్పిన అంశం వరకు చర్చిద్దాం చూసుకుందాం. 2014లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే ముద్దు అనే అంశం దగ్గర నుంచి ప్రస్తుతం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వరకు చర్చిద్దాం. తేల్చుకుందాం. సరిగ్గా ఒక ప్రెస్ మీట్ పెడితే సరైన జర్నలిస్ట్ ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేరు. మీరు పక్కన ఉన్న నాదేండ్ల మనోహరం మీద గెంటేసి వెళ్ళిపోతారు. మీరు తాడు తీసేస్తారు, తోలు తీసేస్తారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టేస్తారు. మీ పరిపాలనా వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడానికి కలెక్టర్ల మీటింగ్ పెట్టి అధికారుల మీదకి తోసేస్తారు. ఆ ప్రెస్టేషన్ తీసుకొచ్చి ఏదో ఒక తప్పుడు ప్రచారాన్ని ఏదో ఒక సభలో వైసీపీ నాయకుల మీద వేసేయాలి, ప్రజల మైండ్ని డైవర్ట్ చేసేయాలి. నిజంగా సత్తా ఉంటే ఇచ్చిన హామీలని 100% ఎలా నెరవేర్చాలి, మళ్ళీ అధికారంలోకి తిరిగి ఎలా రావాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. పక్కన వాళ్ళ పల్లకీలు మోయడం, పక్క వాళ్ళ జెండాలు మోసి దొడ్డిదారిని ఎలా ఎమ్మెల్యే అవ్వాలి, ఎలా ప్యాకేజీలు కొట్టాలని కాదు.